హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నా ఇల్లు. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎప్పట్లాగే ఒక చిన్న ముగ్గుతో అయితే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. వీడియో ఏంటో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. అన్నీ కూడా హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే చాలా మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజు వీడియో అయితే శ్రావణ మాసం వస్తుంది కదండి. శ్రావణ మాసం కోసం నేను మొత్తం క్లీనింగ్ అనేది ఎలా చేసుకున్నానో, ఎంత ఈజీగా చేసుకున్నానో, ఏ టిప్స్ ఫాలో అయ్యి చేసుకున్నాను అనేసి మీతో షేర్ చేసుకుంటానండి. లాస్ట్ వీడియోలో నేను పూజ గది ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఎలా నీట్గా క్లీన్ చేసుకున్నాను, పూర్తి డీటెయిల్గా వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సరదాగా మీకు ఒక పొడుపు కథ అడుగుతాను. ఎవరెవరికి ఆన్సర్లు తెలుసు నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు, అన్ని పువ్వుల్లో కూడా 2 కాయలు. అదేంటో ఆన్సర్ మీకు తెలిస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఎందుకు అడుగుతున్నానంటే మీకు నాకు మధ్య ఒక రిలేషన్ అనేది బాగుంటుందని, ఒక కమ్యూనికేషన్ పెరుగుతుందని చెప్పేసి ఇలా పొడుపు కథ అడుగుతున్నానండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చెప్తాను. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎప్పుడైనా మనం క్లీనింగ్ చేయాలి అనుకునేటప్పుడు పైనుంచి కిందకి మన పనులన్నీ స్టార్ట్ చేయాలండి. పైనుంచి స్టార్ట్ చేయాలి. పై సెల్ఫ్ నుంచి స్టార్ట్ చేసి అలాగా స్టెప్ బై స్టెప్ రావాలన్నమాట. పైనుంచి స్టార్ట్ చేస్తే పైన ఉండే చెత్త అంతా కింద పడుతుంది కదా, అందుకని పైనుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను పై సెల్ఫ్ అంతా కూడా బూజులన్నీ కొట్టేసి, మనం ఇలా డీప్ క్లీనింగ్ చేసుకునేప్పుడు పేపర్స్ అన్నీ తీసేస్తాం కదండి, మళ్ళీ కొత్త పేపర్లు వేస్తుంటాం కదా. అలాంటప్పుడు ప్రతిసారి కూడా ఇలా లక్ష్మణ రేఖ మనకు ఉంటుంది కదా, అది వేసుకోవాలండి. అది వేసుకున్న తర్వాత మనం పేపర్లు వేసుకుంటే మనకి ఏంటంటే చీమలు, చిన్న చిన్న పురుగులు అవి రాకుండా ఉంటాయి. నేనైతే ఎప్పుడూ కూడా అలాగే చేస్తాను. ఇంకొక మంచి టిప్ అండి, ఇదైతే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి. ఈ 1 లీటర్ బాటిల్ అయితే మంచిదండి. 1 లీటర్ బాటిల్ తీసుకోండి. ఇది నాకు కొంచెం పెద్ద సైజ్ అనమాట. 1 లీటర్ బాటిల్ ఉంటే చాలా కరెక్ట్గా వస్తుంది మనకి పైనుంచి కూడా 15 సెంటీమీటర్స్ అనమాట. 15 సెంటీమీటర్స్ ఇలా స్కేల్తో చూసుకొని, లెంత్ వచ్చి 15 సెంటీమీటర్స్, అలాగే విడ్త్ ఒక 5 సెంటీమీటర్స్ ఉంచుకొని మనం ఒక బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు అలాగే రెండు కూడా ఒకే సైజులో ఉండేటట్టు ఇలా డ్రా చేసుకోవాలి. ఇది ప్లాస్టిక్ బాటిల్ కదండి, ఈజీగా కట్ అవ్వడానికి మనం ఒక నైఫ్ని వేడి చేసి ఇలాగ చేసాం అనుకోండి, మనం ఈజీగా షేప్ అంతా కూడా మనం ఎలా డ్రా చేస్తే అలాగే కట్ అయిపోతుంది. ఇలా మనం డ్రా చేసుకున్న ప్రకారం బ్యాక్ ఫ్రంట్ కూడా నేను ఇలా నైఫ్ వేడి చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా రెండు వైపులా కూడా డ్రా చేసినట్టు కట్ చేసుకున్నాను. ఈ సెంటర్లో ఒకవైపు మనం కొంచెం హీట్ చేసుకొని ఒక ప్లస్ మార్క్ లాగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోండి. కావాలి అనుకుంటే తర్వాత పెద్ద చేసుకోవచ్చు. జస్ట్ ఒక ఫింగర్ పట్టినంత సైజ్ మాత్రమే చేయండి. పెద్దదైతే చేసుకోవచ్చు, తర్వాత మనం సైజ్ చూసుకొని చేసుకోవచ్చు. మనకి ఏదైనా కాటన్ క్లాత్లు ఉంటాయి కదండి, మన ఇంట్లో పాత పిల్లల టీషర్ట్లు కానీ, నైటీ క్లాత్లు కానీ, ఇంట్లో వాడేసిన పాతవి ఉంటాయి కదా, లుంగీలు, ఇలాంటివి ఏవైనా కూడా మనం వాడుకోవచ్చు అనమాట, మనం డస్టింగ్ చేసుకోవడానికి. ఇదైతే నేను ఈ క్లాత్ని అటువైపు ఇటువైపు మనకి పెట్టుకున్నాం కదా, కట్ చేసుకున్నాం కదా, ఇలా లోపల వైపు నుంచి కూడా రెండు వైపులా ఇలా పెట్టుకుంటున్నాను. మనం పెట్టుకునే క్లాత్ పడిపోకుండా ఉండడానికి ఏదైనా ఒక దారంతో ఇలా కొంచెం చుట్టేయండి రెండు వైపులా కూడా. అప్పుడైతే ఏంటి మనం క్లీన్ చేసుకునేటప్పుడు పడిపోకుండా ఉంటుందన్నమాట. మన ఇంట్లో మనం మాప్ చేసుకుంటాం కదండి, మాప్ స్టిక్ ఉంటుంది కదా, ఈ స్టిక్ని మనం ముందు హోల్ చేసుకున్నాం కదా ప్లస్ మార్క్తో, అందులో మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. సైజ్ చూసుకొని కావాలి అనుకుంటే కొంచెం పెద్దది చేసుకోండి. అందుకే ఫస్టే చెప్పాను చిన్నది పెట్టుకోవాలని చెప్పేసి. కావాలంటే మనం పెద్ద చేసుకోవచ్చు, కానీ తర్వాత చిన్నది చేయలేం కదా. ఇలా టైట్గా ఉండాలన్నమాట. లూజ్గా ఉందనుకోండి మనం క్లీన్ చేసేటప్పుడు అది పడిపోతుంది. అందుకని టైట్గా కొంచెం ఉండేటట్టు చిన్న హోల్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇది ఎందుకని అనుకుంటున్నారు కదా, ఫ్యాన్ క్లీన్ చేసుకోవడానికండి. ఫ్యాన్ క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది కదా, స్టూల్ ఎక్కి మనం క్లీన్ చేస్తూ ఉంటాము. ఒకవైపు అయితే పడిపోతామనే భయం నాకైతే ఎక్స్పీరియన్స్ అండి, ఒకసారి పడ్డాను. అందుకని చెప్పి నేను అప్పటి నుంచి ఇలాగే చేస్తాను. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. సైజు మీకు ఒకవేళ సరిగ్గా సెట్ అవ్వకపోతే కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకోండి. దలసరిగా పెట్టుకున్నారంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. మన పని అయిపోయిన తర్వాత మాప్ స్టిక్ తీసేసి తాడు విప్పేసి క్లాత్లన్నీ క్లీన్ చేసుకోవడమే, చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఒక సూపర్ మ్యాజిక్ లిక్విడ్ అయితే చూపిస్తానండి. ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, ఏదైతే గ్లాస్ తీసుకున్నామో అందులో 1/2 గ్లాస్ వెనిగర్ తీసుకోండి. అందులో ఒక 2 స్పూన్ల బేకింగ్ సోడా,
ఒక నిమ్మకాయ, మొత్తం ఒక నిమ్మకాయ వేసుకోండి. నిమ్మకాయ లేకపోతే లెమన్ సాల్ట్ ఉంటుంది కదండి, అదైతే 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల విమ్ లిక్విడ్ అండి, ఏదైనా డిష్ వాషర్ ఏదైనా వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా కూడా మనకి రియాక్షన్ అయ్యి కొంచెం ఇలా నురగలా వస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత నురగంతా నార్మల్ అయిపోతుందండి, లిక్విడ్లా తయారవుతుంది. ఈ లిక్విడ్ని మనం ఇలాంటి ఏదైనా వాడేసిన స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఇలాంటి స్ప్రే బాటిల్లో వేసుకోండి. పాతది ఏదైనా ఉంటే మనం ఈజీగా ఈ లిక్విడ్తో ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు అంటే మన ఇల్లంతా కూడా ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. మనం ఇందులో వేసే ఐటమ్స్ అన్నీ కూడా మనకి యాంటీ బ్యాక్టీరియల్లా కూడా యూజ్ అవుతాయి. ఇల్లు నీట్గా క్లీన్గా ఉందనుకోండి, మనకి ఆటోమేటిక్గా ఒక తెలియని ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది కూడా వస్తుంది. అలాగే మన మూడ్ కూడా చాలా బాగుంటుంది కదండి. మనం పనిని చూసి భయపడిపోతాం కానివ్వండి, ఈ పని చేయాలనుకుంటే ఒక 5 మినిట్స్ అలారం పెట్టుకోండి. ఈ 5 మినిట్స్లో నేను చేయాలి అనుకుంటే అప్పుడు 5 మినిట్సే కదా చేసేద్దామని మనకు కూడా ఒక మైండ్ సెట్ ప్రిపేర్ అవుతుంది. లేదు అంటే అమ్మ బాబా ఇది క్లీన్ చేయాలనేసి మనం మెంటల్గా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంటాం. అలా కాకుండా ఈ 5 మినిట్స్ పైన ఎంతసేపు అని అనుకోండి, మనం చేయడానికి కూడా ఒకసారి టైమర్ పెట్టుకోండి. ఒకవేళ ఈ ప్లాట్ఫామే ఉంది, ఇది నేను క్లీన్ చేయాలి అనుకుంటే నాకు ఒక 3 మినిట్స్ కన్నా ఎక్కువైతే పట్టలేదండి. పని స్టార్ట్ చేస్తే అది చేయడం చాలా తొందరగానే అయిపోతుంది. కానీ చేయాలని ఆలోచించే టైమే ఎక్కువైపోతుందనమాట. మీరేమంటారు? నిజమే కదా, మనందరం కూడా అదే ఫీల్ అవుతుంటాం కదా. కాకపోతే ఈసారి మనం ఏదైనా పని చేయాలనుకుంటే, ఈరోజు మనం ఈ పని చేయాలనుకుంటున్నాం, దీనికి 10 నిమిషాలు కేటాయిద్దాం అని డిసైడ్ అవ్వండి. ఆ 10 నిమిషాల్లోనే చూడండి మనం అనుకున్న పని అయితే తప్పకుండా అయిపోతుంది. ఒక్కసారి ఇంట్లో చేసే చిన్న చిన్న పనులకి ఇలా అలారం పెట్టి చూడండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. మనం చేసుకున్న ఈ సూపర్ మ్యాజిక్ లిక్విడ్తో ప్రతిదీ కూడా ఇంట్లో ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవచ్చు, టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు, మార్బుల్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఎంత జిడ్డు పట్టిన స్టవ్ అయినా కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడు దీంతోనే క్లీన్ చేసుకుంటాను, అందుకే నా స్టవ్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. ప్లాట్ఫామ్ అంతా కూడా నేను ఎప్పుడూ జిడ్డు లేకుండా వెంటనే ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి జిడ్డు లేకుండా ఉంటుంది, మనకి పని అనేది తగ్గుతుంది అనమాట. డైలీ చేసుకోవడం వల్ల ఒకేసారి మనకి పని ఎక్కువగా కాకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుందన్నమాట. కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండే ఒక మంచి అలవాట్లు ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆ వీడియోలో కూడా చాలా యూస్ఫుల్ టిప్స్ అన్నీ ఉన్నాయి. మన కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా సింపుల్గా నీట్గా ఉంచుకోవాలి అనేది కూడా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, పైన ఐకార్డ్లో కూడా పెడతాను, ఒకసారి చూడండి. మనం ఇంకొక టిప్ ఏంటంటే, స్టవ్ క్లీన్ చేసేటప్పుడు బర్నర్స్లో వాటర్ వెళ్ళిపోతుంది కదండి. అలా వాటర్ వెళ్ళకుండా ఉండాలంటే ఇలాంటివి ఏవైనా ఒక బర్నర్స్ పెట్టేంత కప్స్ ఇలా పెట్టుకొని క్లీన్ చేసుకోండి. లేదంటే వాటర్ వెళ్ళిపోయి మంటలు సరిగ్గా రాకపోవడం, ఎర్రమంట రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. క్లీన్ చేసుకునేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. మనం అనుకుంటుంటాం కదండి, ఎంత సర్దినా కూడా 2 రోజులు అయ్యేసరికి మామూలే కదని. అలా అవ్వడానికి ఒక కారణం అయితే నేను చెప్తానండి. ఎందుకంటే మనం ఏంటంటే కొంచెం పొదుపుగా ఆలోచిస్తాం కదా ఆడవాళ్ళం. ఇంట్లో అవసరం ఉన్నవి, అవసరం లేనివి అన్నీ కూడా దాస్తూ ఉంటాం, ఎప్పుడైనా ఇది అవసరం అవుతాయేమో అని చెప్పేసి. అలా కాకుండా వేస్ట్వన్నీ ఉంచుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ సర్దినా కూడా అది మళ్ళీ మెస్సీ అవుతుంది. అవసరం లేనివన్నీ కూడా తీసి పడేయండి. కాకపోతే అవి అవసరం లేనివన్నీ ఒక ప్యాక్ చేసి వేరే చోటైనా పెట్టుకోండి. మనకు అంత పడేయబుద్ధి కాదు కనుక, ప్రతిదీ రీయూజ్ చేస్తాం కనుక వేరే దగ్గర పెట్టుకుని, కానీ మనం ఆర్గనైజ్ చేసుకున్న వాటితో కలిపి అయితే పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవడం వల్ల మళ్ళీ మనకి మెస్సీ అయిపోతుంది అనమాట. సర్దినా కూడా కనీసం ఒక 15 రోజులు కూడా ఉండదు. ఈ సర్దుకోవడం, క్లీన్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం అనేది ఇంకా అది ఒక సైకిల్ అనమాట, అవుతూనే ఉంటుంది. దాన్ని ఎవరూ ఆపలేము. బాగా జిడ్డు పట్టేసిన సామాన్ ఉంటుంది కదండి, మనం ఎక్కువగా అవి తీయమనమాట. ఒక 2-3 నెలలు అయినా కూడా అలాగా అవి క్లీన్ చేయకుండా అలా పెట్టేస్తుంటాం. అలాంటి సామాను మనం క్లీన్ చేయాలి అనుకుంటే ఇలా చేయండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు మరిగించి అందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం వెనిగర్, విమ్ లిక్విడ్ కొంచెం వేసి మనం నానబెట్టాం అనుకోండి, కష్టం లేకుండా ఎలాంటి జిడ్డున్న ఆయిల్ కానీ నెయ్యి బాటిల్ కానీ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా మనకు కష్టం లేకుండా ఈజీగా ఆ వేడి నీళ్ళలోనే మొత్తం మనం వేసాం కదా, బాగా జిడ్డుగా ఉన్నాయి, మురికిగా ఉన్నాయి, అలాంటి వాటికైతే ఇలా చేయండి. నేనైతే ఇవి చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు, అందుకని చెప్పి వీటికి ఇలా వేడి నీళ్ళలో వేసాను. అసలు తోమే కష్టపడకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోయి. ఆయిల్ డబ్బాలు, నెయ్యి డబ్బాలు ఉంటాయి కదండి, వాటికైతే మనకు కొంచెం కష్టపడాలి కదా, అలా కాకుండా ఇలా వేడి నీళ్ళలో ఇవన్నీ వేసి చూడండి, చాలా ఈజీగా నార్మల్ సామాన్ మనం ఎలా తోముకుంటామో అలాగే క్లీన్ అయిపోతాయి. ఈ టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి టిప్ అండి, మనం ఇంతకుముందు మిక్స్ చేసుకున్నాం కదా సూపర్ మ్యాజిక్ లిక్విడ్ అని చెప్పేసి, అందులో ఎక్స్ట్రా ఒకటి యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏంటంటే హార్పిక్ అండి. ఒక కొంచెం చిన్న కప్పుతో హార్పిక్ మనం యాడ్ చేసుకుంటే, ఒక చిన్న బాటిల్ తీసుకొని, ఇలాంటి బాటిల్ ఏమైనా ఉంటాయి కదా ప్లాస్టిక్ బాటిల్స్,
క్యాప్ పైన చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోండి. మనకి స్ప్రే బాటిల్ లేకపోతే ఇలా దీన్ని మనం స్ప్రే బాటిల్లో యూస్ చేసుకోవచ్చు. మనం మిక్స్ చేసుకుని ఈ లిక్విడ్ని ఈ బాటిల్లో వేసుకొని మనకి చాలా బాగా ఇది క్లీనింగ్ అవుతుందండి. ఏంటంటే మనం ప్రతిసారి కూడా హార్పిక్ అనేది ఎక్కువగా యూస్ చేయడం అంత మంచిది కాదు. డైరెక్ట్గా హార్పిక్ వేయకుండా ఇలా మనం ఈ బేకింగ్ సోడా, వెనిగరు, ఈ లెమన్ వీటన్నిటి వేయడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్లా కూడా ఉంటుంది. మనకు కూడా అంత హార్మ్ఫుల్ ఏమి ఉండదు. డైరెక్ట్గా హార్పిక్ ఎక్కువ వాడడం వల్ల కూడా అంత హెల్త్కి మనకి మంచిది కాదు కదండి. అది కొంచెం కెమికల్ అనేది చాలా ఎక్కువగా పవర్ ఉంటుంది కనుక నేను ఇవన్నీ కూడా వాష్ బేసిన్ కానీ బాత్రూమ్ కానీ ఈ లిక్విడ్ని యూస్ చేసి నేను క్లీన్ చేస్తూ ఉంటాను. ఇదేంటంటే నేను ఒక బాటిల్లో ఇప్పుడు ఎలా ఉందో మిక్స్ చేసుకుని ఒక బాటిల్లో కలుపుకొని ఉంచేసుకుంటాను అనమాట. ప్రతిసారి కూడా నేను ఇలా బాటిల్తో వేసుకొని ఇదంతా క్లీన్ చేసుకుంటాను. డైల్యూట్ చేసుకుంటాను. డైరెక్ట్గా హార్పిక్ వేయకుండా ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఈ ట్యాప్స్ కావచ్చు, వాల్స్ కావచ్చు చాలా షైనింగ్గా ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఎంత నీట్గా అవుతుందంటే కొత్త వాటిలో ఉంటాయన్నమాట. నేను బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ అయితే తీయలేదండి. ఎందుకంటే నేను వాష్రూమ్ ఎప్పుడు కూడా నీట్గానే ఉంచుకుంటాను. ఏ పనైనా బద్దకిస్తానేమో కానీ వాష్రూమ్ క్లీన్ చేయడం అయితే బద్దకించనండి. మీరు కూడా తప్పకుండా ఇలా లిక్విడ్ డైల్యూట్ చేసుకొని బాటిల్తో ఉంచుకున్నారనుకోండి చాలా ఈజీగా తొందరగా క్లీన్ అయిపోతుంది. హార్పిక్ ఏంటంటే అక్కడే వేస్తే ముద్దలా పడిపోతుంది కదా. ఇలా మనం డైల్యూట్ చేసుకోవడం వల్ల మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి ఈజీగా క్లీన్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఎక్కడ కూడా ఒక మురికి మరక కూడా ఉండదండి. చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇలా నేను A to Z ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇలా నా శ్రావణ మాసం క్లీనింగ్స్ అయితే అయిపోయి మీరు కూడా అయ్యాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పే టిప్స్ కనుక మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పొడుపు కథ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే అనిపిస్తుంది. తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.